ఇక కమ్మవారిలో సీఎం వస్తారా, సీఎం ఎవరైనా అవుతారా అన్న ఊహ కూడా దరిదాపుల్లో లేని రోజులు అంతకు ముందు. అదే సమయంలో అటు బీసీ కులాల వెనుకబాటుతనం అనేది చాలా ఎక్కువగా ఉండేది. 100 ఉపకులాలుగా ఉన్న బీసీలకు రాజకీయ ప్రాధాన్యమే లేదు ఆ రోజుల్లో. అవకాశం రాక సైలెంట్ గా ఉన్నారు బీసీలంతా. పోరాటాలకు తప్ప పదవుల్లో లేని బీసీలకు ఎన్టీఆర్ కొత్త పార్టీ తీసుకొస్తున్నారు అనేది ఒక్కసారిగా అన్ని వర్గాలకు ఊపిరినిచ్చింది. దాంతో బీసీలు కమ్మలతో ర్యాలీ అయ్యారు, కమ్మలతో కలిసి నడిచారు. అప్పుడే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన సమయం కూడా అది. ఇదే సరైన సమయంగా భావించి 1982లో తెలుగుదేశం అనే పార్టీ పేరుతో ముందుకొచ్చారు ఎన్టీ రామారావు గారు. అలా తెలుగు నేలపైన, తెలంగాణ గడ్డపైన ఊపిరి పోసుకున్న పార్టీకి ప్రాణ ప్రతిష్ఠ చేసిన సమయం, సంకల్పం ఎలాంటిదో కానీ రాజకీయంగా ఎన్ని తుఫానులు వచ్చినా చెక్కు చెదరలేదు. పసుపు ఎరుపు కలయికతో మంగళప్రదంగా నిండైన ముత్తైదువులా ముస్తాబై ఉంటుంది తెలుగుదేశం పార్టీ జెండా. సినిమాల్లో తప్ప కంటికి ఎప్పుడైనా కనబడతాడా ఎన్టీఓడు అనుకునే టైంలో కద్దరు బట్టలు కట్టి ప్రజలతో పాటు రోడ్ల మీద తిరిగి వారి ఇళ్ల మధ్యలో స్నానం చేసి రాష్ట్ర ప్రచారానికి అడుగులు వేసిన ఎన్టీఆర్ కి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి రావటం అంటే మామూలు విషయం కాదు. కాంగ్రెస్ భయంకరమైన ప్రభావం ఒకవైపు, కమ్యూనిస్టుల పోరాటం ఇంకొక వైపు అన్నీ కొట్టుకుపోయి ఎన్టీఆర్ని అధికారంలో కూర్చోబెట్టాయి. అలాగే అధికారంలోకి రావటమే సంచలన నిర్ణయాలతో ఎన్టీఆర్ పాలన దేశాన్ని ఆకర్షించింది. ₹2 కిలో బియ్యం, తెలంగాణలోని పటేల్ పట్వారీ వ్యవస్థ రూపుమాపడం లాంటి విప్లవాత్మక నిర్ణయాలతో అటు ఏపీ ఇటు తెలంగాణ 2 ప్రాంతాల పసుపు కుంకుమ కలయికగా తెలుగు ఇంటి గడపలా పసుపు రంగు, ఆడవారి నుదుటన బొట్టులా ఎరుపు రంగుతో కలకలలాడుతూ ముందుకు వెళ్ళింది తెలుగుదేశం.